చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి హో చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి హో చూపవే నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి హో చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుందే ఎక్కడెక్కడెక్కడ వేకువా అంటూ రెక్కలు విప్పుకి ఎగిరే కళ్ళు దిక్కులు తంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చీకట్లు కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా మనతో చిన్నాసంగా తుళ్ళి హో చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపదా నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి హో చూపవే నీకో తీసుకెళ్ళి థ్యాంక్ యూ మాళవిక, థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ ద హోల్ టీమ్. మళ్ళీ ఇంకొన్ని అందమైన పాటలు విందాము.
వస్తారా లేదా అని నేనే 2 మైకుల్లో మాట్లాడదామని రెడీ అయిపోయాను. ఈలోగా మీరు వచ్చేసారు. థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేయబోతున్నారు ఇవాళ మన ముఖ్య అతిథి, టీడీపీ అధినేత, మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ సినిమాలో హీరోనా? శ్రీనివాస్ రెడ్డి గారు, మనం సోలో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వచ్చాము. నారా రోహిత్ అంటే నారా రోహిత్ కి చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాన్న అవుతారు. ఓహో, ఆశీర్వదించడానికి చంద్రబాబు నాయుడు గారు హీరోనేమో అనుకుంటుంది. ఆయన పాలిటిక్స్ లో ఎలాగ పాలిటిక్స్ లో హీరో, సినిమాలో కూడా చేస్తున్నారు ఈ మధ్య. లేదు భలే కవరింగ్ ఇచ్చారు మీరు. హీరో ఫిజిక్ ఉన్నాయనే. సరే, లాభం లేదు. ఎవరి దగ్గరైనా అప్పడాల కర్ర ఉంటే నాకు కొంచెం డొనేట్ చేయండి, మధ్యలో ఒకటి ఇచ్చుకుంటాను. సరే, ఇంకా మనం ఆడియో రిలీజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అంతకన్నా ముందు ఏ ఆడియో? ఓ సోలోనా? చూసుకోండి, నేను మాట్లాడాలి. మరి నారా రోహిత్ ఫస్ట్ మూవీ బాణం సినిమాలోని ఒక అందమైన పాటకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. బట్ బిఫోర్ దాట్ హార్టీ వెల్కమ్ టు టీడీపీ అధినేత, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళందరూ నన్ను చూసి అరుస్తున్నారు కదా? కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు. ఓహో, సోలో సినిమాలోని పాటలు, అందమైనటువంటి ఆ 6 పాటలు ఈ రోజు మీ ముందు ఆవిష్కరించబడతాయి. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ఆడియో సీడీ లాంచ్ జరుగుతుంది. అలాగే ఒక్కొక్క స్పెషల్ సాంగ్ కి ఒక్కొక్క స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అవన్నీ మీరు చూద్దరు కానీ అంతకన్నా ముందు బాణం అనేటువంటి సినిమా ఎంత క్రిటికలీ అక్లైమ్డ్ మూవీనో మీ అందరికీ తెలుసు. అందరి మన్ననలు పొందినటువంటి ఆ సినిమానే మన నారా రోహిత్ ఫస్ట్ పరిచయం అయినటువంటి సినిమా. మరి ఆ బాణం సినిమాలోని అందమైన ఒక పాటకి డాన్స్ చేయడానికి వేదిక మీదకి మరోసారి సుభాష్ అండ్ టీమ్ ని ఆహ్వానించేస్తున్నాము. సమయం చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. సలసల సలసల మరిగింది యువ రక్తం, మానవ జాతికి దడ పుట్టించుట తచ్చం. నర నర నరమున కదిలింది కర్తవ్యం, తరతరాల దోపిడి తుద ముట్టించుటే లక్ష్యం. హర 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 హరోం హరోం హర అంతం కాదిది ఆరంభం, ఇది అలుపే తెలియని పోరాటం. పూరించాలిక జయ సంఘం. బం 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 బం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. చెయ్యి కిందకొస్తే చెయ్యి దెబ్బ, కాల్ కిందకొస్తే కాల్ దెబ్బ. అడెడెడెడె ఇది ఆకలి దెబ్బ, అడెడెడెడె ఇది ఆఖరి దెబ్బ. అడుగే పిడుగై కదిలే మన కదమే కద భూకంపం, చెడుపై గెలిచే బలమై తలపడదా మన సంకల్పం. అడుగే పిడుగై కదిలే మన కదమే కద భూకంపం, చెడుపై గెలిచే బలమై తలపడదా మన సంకల్పం. పొడవలి పదునై కోసేతాం పెను పాపం, పిడికిలి బిగువై చూపెడదాం మన కోపం. భయమను మాటను భయపెడదాం పదనేస్తం, ఇది బతుకులు కూల్చే భస్మాసుర సంహారం. అదుపును దాటిన అరాచకానికి నేర్పించాలిక గుణపాఠం, చలిచీమల సైన్యం మనమౌదాం. విష సర్పాలను కబళిద్దాం, చిత్తం న్యాయం మనకే సాయం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. థ్యాంక్ యూ సుభాష్ అండ్ టీమ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. బాణం సినిమాలోని ఆ ఇన్స్పైరింగ్ సాంగ్ ని మరోసారి మనం ఈ రోజు సోలో ఆడియో రిలీజ్ లో చూడడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఇక నెక్స్ట్
స్టేజ్ మీదకి ఈ రోజు వచ్చినటువంటి అతిథులందరూ కూడా వేదిక మీదకి రాబోతున్నారు. సిడి లాంచ్ జరగబోతుంది. కానీ అంతకన్నా ముందు సోలో సినిమా ట్రైలర్ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? అంటే సినిమా ఇస్తారు ఇప్పుడు ట్రైలర్ అంటే కొంచెం చిన్నగా సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక ఝలక్ అలా వేస్తారు. ఫుల్ మీల్స్ కాదు, ఓన్లీ టిఫిన్ అంటే కొంచెం అంతే 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 ఫాస్ట్ ఫుడ్. ఓకేనా? సోలో ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండదు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తాడు. వాడు అనాథ, వెనక ముందు ఆడికి ఎవరు. వైష్ణవ్ అంటే చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా ఉండు. వైష్ణవ్తో పరిచయం పెంచుకోవాలరా. ఏం పర్లేదు. నన్ను తినేరా, తిను తినే. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హీరోషిమా తానే పేల్చేసిందిరా. ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా. ఆ బండ ఏదో చేతిలో ఎలా నలిగిపోద్దో అర్థం కాదు. ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పొయ్యాలనుందిరా. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్, అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. నేను పోయేటప్పుడు నలుగురు నా చుట్టూ లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు నలుగురు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది? ఓకే, సోలో సినిమా ట్రైలర్ ని చూసాము. పరశురామ్ గారు చూసిన తర్వాత అర్థం అవుతుంది నిజంగానే సాలిడ్ లవ్ స్టోరీని తీశారని. ట్రైలర్ చూసాము. నెక్స్ట్ మంత్ సినిమా చూద్దరు గాని. సాలిడ్ లవ్ స్టోరీ, పెద్ద యాక్షన్ సినిమా అండి. అమ్మాయి ఏదో మీద ఏదో పోస్తా అని లేడీస్ అందరూ అంతే అండి, చపటాల కర్రతో కొట్టడం, యాసిడ్ పోయటం ఏంటండి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఆల్ ది ఎమోషన్స్, సాలిడ్ లవ్ స్టోరీ. ఓకేనా? ఇప్పుడు మనం చూసింది ట్రైలర్ మాత్రమే. వచ్చే నెలలో ఎలాగో సినిమా విడుదలవుతుంది కాబట్టి అప్పుడు థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? సరే, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారథులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సిడి లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. మరి ఆ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ మినిస్టర్ వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరందరినీ కూడాను వేదిక మీద ఆహ్వానించవలసిందిగా ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్వికే సినిమా అనేటువంటి బ్యానర్ ని పెట్టి మొట్టమొదటిగా సోలో అన్న సినిమాని నిర్మిస్తున్న వంశీకృష్ణ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు గారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నిర్మాత వంశీకృష్ణ గారు మన ముఖ్య అతిథి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బొకేను అందజేస్తున్నారు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా బొకేను అందించవలసిందిగా శ్రీ వంశీ గారిని కోరుకుంటున్నాము. ఇక శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీ గారికి మంచి స్నేహితులు వీరు. అలాగే మనోజ్ బాబు గారిని, పెనుమచ్చ సురేష్ బాబు గారిని, హనూక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కొయ్య ప్రసాద్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కోరాడ్ రాజబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దర్శకులు శ్రీ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ రామ్ జోగి శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ఎవరిని పిలవాలో చెప్పండి. హీరోయిన్ నిషా అగర్వాల్ గారు, హీరో నారా రోహిత్ గారు. అమ్మయ్యా, ఇప్పుడు హీరో నారా రోహిత్ గారిని మీ అందరి చప్పట్ల నడుమ ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. పాటలు రాసిన కృష్ణ చైతన్యను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. మరి ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సహదేవ్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారికి ఇదే మా సాదర స్వాగతం. ఈరోజు ఈ సిడి లాంచ్ కార్యక్రమం తర్వాత ఇంకా మనకి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పాటలు, డాన్సులు అన్ని కూడా చూసి వెళ్ళవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ
ఇప్పుడు సోలో ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే వేదిక మీద ఉండే అతిథులందరికీ కూడాను ఆ సీడీని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్వీకే సినిమా పతాకంపై వంశీ కృష్ణ గారు మొట్టమొదటిసారి నిర్మాతగా మారి, నారా రోహిత్ గారు హీరోగా అండ్ ద బ్యూటిఫుల్ నిషా అగర్వాల్ హీరోయిన్ గా, మణిశర్మ గారి సంగీతంతో పరశురామ్ గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న సినిమా సోలో. పరశురామ్ గారు ఇదివరకు దర్శకత్వం వహించిన మంచి ఎనర్జెటిక్ సినిమాలు యువత, ఆంజనేయులు లాగానే ఇది కూడా చాలా చాలా వైబ్రెంట్ గా ఉండబోతుంది సినిమా. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హిరోషిమా తానే పేల్చేసిందిరా. ఎందుకు ఈ జననం అని అడిగే నిన్ను చూడని నయనం. సింపుల్ గా డింపుల్ తో నవ్వుతుందే తను, ఎల్లో బాస్ ఏంజల్ లానే అనిపిస్తుందే. ఓ రెడ్ రోజే తనకిచ్చి లవ్ యూ అంటే తను రెడ్ అండ్ ఎల్లో రౌండ్ అంటే నాకిష్టం. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హిరోషిమా తానే పేల్చేసిందిరా. గుంసుం తన వినయం చెలి కులుకు రేపెరు ఒక కలహం. ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, అందరికీ నమస్కారాలు. మామూలుగా సోలో పిక్చర్ రంగాన్ని ఇంత మునిపే చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు, లవ్ స్టోరీ అని. అందుకు చూస్తే మొత్తం యువతి యువకులే కనపడుస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇది మార్కెట్లో కూడా అప్పుడే ఇది ఒక లవ్ స్టోరీ కింద చాలా బాగా పాపులర్ అయింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, పరశురామ్ గారు వచ్చి డైరెక్టర్ నాతో మాట్లాడినప్పుడు ఇది 3వ సినిమా, చాలా కష్టపడి తీస్తాను, మంచి పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలనుంది, ఆ విధంగా ముందుకు పోతాను వారు చెప్పడం. అదే మరి ప్రొడ్యూసర్కి అయితే ఫస్ట్ పిక్చర్ ఇది, చాలా సంతోషం. తప్పకుండా 100% ఇది జయప్రదం అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఇంత మునిపే హీరో హీరోయిన్ గురించి చాలాసార్లు చెప్పారు. ఒక పక్క నిషా అగర్వాల్ కానీ, రోహిత్ కానీ బాగా యంగ్స్టర్స్, వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని, పిక్చర్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మణిశర్మ కూడా మ్యూజిక్లో మనకి ఏమాత్రం అనుమానం లేదు, వారు అనగానే ఏ పిక్చర్కైనా సరే వారే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఈరోజు నారా రోహిత్ అయితే, మా అబ్బాయి అయితే మొదటి పిక్చర్లో బాణం తీశారు. ఆ పిక్చరు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రెండో ఈ పిక్చర్ అయితే ఒక సీరియస్ క్యారెక్టరే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతారని ప్రూవ్ చేయడానికి ఈరోజు సోలో పిక్చర్లో ఒక లవ్ స్టోరీలో దీన్ని తీయడం జరుగుతూ ఉంది. ఇది చూసినప్పుడు తప్పకుండా నాకు అనుమానం లేదు, ఇప్పుడే మీరు చూశారు, ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికంటే ఈ పిక్చర్ బ్రహ్మాండంగా ఉండాలని, అన్ని విధాల సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ప్రారంభం మాత్రం, బిగినింగ్ మాత్రం ఇలాంటి పిక్చర్స్ ఇంకా పెద్ద ఎత్తున రావాలని. అందులో కూడా మనం ఒకసారి చూస్తే ఇటీవల సినిమాలో కూడా ట్రెండ్స్ బాగా మారిపోయినాయి. ఒకప్పుడు సినిమాల్లోనే సినిమా థియేటర్ ఉన్నట్టు, కానీ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఒక తెలుగు సినిమా అంటే హిందీ సినిమాలతో పోటీ పడే విధంగా ఈరోజు మార్కెట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా తెలుగు సినిమాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉందంటే తెలుగు వారు ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, దేశం మొత్తం వెళ్ళారు, ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళారు. దానికి కూడా కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని నేను ప్రమోట్ చేయడం, తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడం. దానివల్ల ఈరోజు చూస్తే ప్రపంచం అంతా కూడా మన వాళ్ళు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, సినిమాలు కూడా చూస్తున్నారు. ఒక తెలుగు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా సినిమాలు చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విధంగా మార్కెట్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే టీమును చూశాను చాలా వరకు మంచి టీం ఉన్నారు, ఆర్టిస్టులు బాగా ఉన్నారు, వారందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పిక్చరు బ్రహ్మాండంగా ఆడాలని,
ఈ పిక్చర్ తర్వాత కూడా ఏదైతే నిషా అగర్వాల్ కానీ అదే మరి నారా రోహిత్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిక్చర్ 100% హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలని ఇది ఒక కమర్షియల్ వెంచర్గా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. జై హింద్.